హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బి దీపావళి సందర్భంగా ఒక తీపి కబుర్ తీసుకొచ్చేసింది. ఈ యొక్క ఆర్ఆర్బి మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో ఎవరైతే డిగ్రీ పూర్తి చేశారో వారందరికీ కూడా ఒక తీపి కబుర్ తీసుకొచ్చేసింది. ఈ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 5,810 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మనకి 21 అక్టోబర్ 2025 నుంచి స్టార్ట్ అయింది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు 20 నవంబర్ 2025 వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మిగతా మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ద్వారా మనకి చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ ఉద్యోగానికి సంబంధించి 161 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ 161 ఉద్యోగాలు మనకు దాదాపు దేశంలో ఉన్న అన్ని ఆర్ఆర్బీలో కూడా ఖాళీలు అయితే ఉంటాయి. ఈ యొక్క ఉద్యోగానికి మనకు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు అయితే మనకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఈ యొక్క ఏజ్ కూడా మనకు 1/1/2026 వరకు కట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది. సో 1/1/2026 వరకు మాత్రం 18 కంటే తక్కువ ఉండకూడదు, 33 కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకు కట్ ఆఫ్ అయితే ఇచ్చేశారు. ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఇనీషియల్ పేనే మనకు 35,400 రూపాయలు అయితే ఉంటుంది. మనము ఈ యొక్క డ్యూటీలో జాయిన్ అవ్వగానే మనకు 35,400 రూపాయలు ఇనిషియల్ పే అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి స్టేషన్ మాస్టర్ సంబంధించిన ఉద్యోగానికి 615 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ యొక్క 615 ఖాళీలకు సంబంధించి మనకు అన్ని ఆర్ఆర్బీలో కూడా ఖాళీగా ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తున్న ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా మనకి ఖచ్చితంగా అన్ని ఆర్ఆర్బీలు అయితే ఖాళీలో ఉంటాయి. సో ప్రతి ఆర్ఆర్బీలో మనకు క్యాస్ట్ వైజ్ కూడా మనకు సపరేట్ అయి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఏ యొక్క ఆర్ఆర్బీలో మనకు కరెక్ట్ ఎక్కువ పొజిషన్స్ ఉన్నాయో ఆ యొక్క ఆర్ఆర్బీకి అప్లై చేసుకున్నట్లయితే కనుక మనకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాన్ని చూసినట్లయితే మనకు 3,416 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాన్ని కూడా మనకు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు మాత్రమే కట్ ఆఫ్ ఇచ్చేశారు. ఇనిషియల్ పే కింద మనకు 29,200 రూపాయల సాలరీ అయితే ఉంటుంది. ఆ తర్వాత జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగానికి వచ్చేసి మనకు 29,200 రూపాయలు ఉంటుంది. వీరికి కూడా మనకు 18 నుంచి 33 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. దీనికి 921 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగానికి వచ్చేసి మనకు 638 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాన్ని కూడా మనకు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్ లో చెప్పారు. అదేవిధంగా ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగానికి 59 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగానికి సేమ్ 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ యొక్క ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగానికి 25,500 రూపాయల ఇనిషియల్ పే ఉంటుందని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ లో తెలియజేశారు. సో ఈ యొక్క అన్ని ఉద్యోగాలకు సంబంధించి మనము కేవలం డిగ్రీ పూర్తి చేసిన వారైతే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ పూర్తి చేసి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశం. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు ఫిజికల్ ఫిట్నెస్ అయితే కంపల్సరీ తీసుకుంటున్నారు. సో డిస్టెన్స్ విజన్ లో అంటే మనం మన కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళకు సంబంధించిన విజన్ లో మనకి 6/9 వితౌట్ గ్లాసెస్ లో ఉండాలని చెప్పేసి చెప్పారు. అది కూడా మనకి నియర్ విజన్ లో మనకు 0.6 వితౌట్ గ్లాసెస్ లో మనకి కంపల్సరీ ఈ యొక్క ఎలిజిబిలిటీ అయితే మనం ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగం సంబంధించి లోయర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 1/1/2026 వరకు మాత్రమే కట్ ఆఫ్ ఉంటుంది. సో ఎవరైతే అన్ని కేటగిరీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 1/1/2008 కంటే ముందు పుట్టకుండా ఉండాలి అని చెప్పేసి కూడా మనకి ఒక నోటిఫికేషన్ లో తెలియజేశారు. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 1/1/2026 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. సో ఎవరైతే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా 2/1/1993 కంటే ముందు పుట్టకుండా ఉండాలి. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఎవరుతున్నారో వారు 2/1/1990 కంటే ముందు పుట్టకుండా ఉండాలి. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు ఎవరుతున్నారో 2/1/1988 కంటే ముందు పుట్టకుండా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఇక్కడ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డేట్స్ లోపల మాత్రమే అంటే డేట్స్ తర్వాత మాత్రమే పుట్టి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా తెలియజేశారు. అదేవిధంగా మనకు క్యాస్ట్కి సంబంధించిన ఏదైతే మనకు అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుందో ఈ యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ లో మనకి ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ కి 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమి లేయర్ లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ లో ఏదైతే మనకు లాస్ట్ 6 మంత్స్ కంటిన్యూస్ సర్వీస్ లో ఉన్నారో వారందరూ కూడా అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ లో ఉన్నారో ఎవరుతున్నారో వారందరూ కూడా 3 years ఎక్స్ట్రా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ లో ఓబీసీ నాన్ క్రిమి లేయర్ లో ఉంటారో వారికి 6 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ గా ఉండి ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వారికి 8 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనము అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే మనకు ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అదేవిధంగా ఫిజికల్లీ డిసేబుల్డ్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా 250 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో ఈ యొక్క 250 రూపాయలు మనము ఎప్పుడైతే
ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తామో అప్పుడు ఆ యొక్క అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్లోకి రీఫండ్ వస్తుంది. సో అప్లికేషన్ ఫీజు మనం ఇప్పుడు కట్టినా కూడా తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఆ యొక్క అమౌంట్ను తిరిగి మనం రీఫండ్ చేసుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా 500 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే కట్టాలి. సో ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం జాయిన్ అవుతామో అప్పుడు ఆ యొక్క 400 రూపీస్ అనేది మన యొక్క బ్యాంక్లోకి రీఫండ్ అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి జనరల్ క్యాండిడేట్స్కి అందరూ కూడా 400 రూపీస్ వస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 250 రూపీస్ రీఫండ్ అనేది వస్తుంది. ఈ యొక్క విషయాన్ని గమనించాలి. సో అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఫీ వచ్చేసి మనము డెబిట్ కార్డ్తో కానీ క్రెడిట్ కార్డ్తో కానీ యూపీఐతో కానీ మనం ఈ యొక్క పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ మనం కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాతనే మన యొక్క అప్లికేషన్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా మీరు గుర్తించాలి. ఈ యొక్క ఉద్యోగం సంబంధించిన ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ యొక్క టెస్టులు రెండు మనకు కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనం ఎవరైతే ఈ యొక్క అన్ని ఎలిజిబిలిటీస్ మనం క్రాస్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకు ఫైనల్ లిస్ట్ అనేది మనకు ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క స్టెప్స్ అనేవి మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ మనకు 90 నిమిషాల టైం అనేది ఉంటుంది. ఈ టైంలో మనకి జనరల్ అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్లు, 30 మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్లు, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకు 30 క్వశ్చన్లు ఉంటాయి. సో మొత్తం 90 నిమిషాల్లో మనం 100 క్వశ్చన్లు అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకు ఒక మార్క్ క్యారీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గుర్తుంచుకోండి. సో ఎవరైతే ఫిజికల్లీ డిజేబుల్స్ ఉండి ఎవరైతే స్క్రైబ్ని మెయింటైన్ చేస్తున్నారో వారికి 120 మినిట్స్ అనేది కూడా ఇస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా మనకు సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటికి సంబంధించిన ఎగ్జామినేషన్ చూసినట్లయితే దీంట్లో మనకి 90 నిమిషాల టైం అనేది ఉంటుంది. దీంట్లో కూడా మనకి జనరల్ అవేర్నెస్లో 50 మార్కులు, మ్యాథమెటిక్స్లో 35 మార్కులు, జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 35 మార్కులు ఉంటాయి. సో మొత్తం 120 మార్కులకు గాను మనకు ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఒక మార్క్ క్యారీ చేస్తుంది కాబట్టి దీన్ని కూడా మనము ఖచ్చితంగా మనం మాక్సిమం మార్క్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఉద్యోగానికి మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం చూసినట్లయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్ సంబంధించిన ఏదైతే మనకు ఎగ్జామినేషన్ ఉంటుందో ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ కూడా మనకు అందరికి కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే వీరికి స్కిల్ టెస్ట్ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. మిగతా ఏవైతే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వీటికి ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ అనేది కామన్ గా ఉంటుంది. కాకపోతే వీరికి అడిషనల్ గా మనకి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఏదైతే ఉద్యోగం ఉందో దీనికి మళ్ళీ స్కిల్ టెస్ట్ అనేది అవసరం లేదు. స్టేషన్ మాస్టర్, అదేవిధంగా ట్రాఫిక్ అసిస్టెంట్ ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వీటికి ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ కామన్ గా ఉంటుంది. కానీ వీరికి మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయం మీద గ్రిప్ అనేది తీసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం వల్ల చాలా ఈజీగా మనం ఈ యొక్క ఎగ్జామ్ని క్రాక్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఈ యొక్క ఉద్యోగాల్లో మనకు డిఫరెంట్ పారామీటర్స్ మనం చూసినట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉద్యోగానికి సంబంధించి మనకు డిగ్రీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్పారు. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు డిగ్రీ ఉంటే ఎవరైనా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ ఉద్యోగానికి సంబంధించి మనకు డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ సంబంధించిన ఉద్యోగానికి అయితే ఖచ్చితంగా డిగ్రీ అనేది ఉండాలని చెప్పారు. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగానికి అయితే డిగ్రీ ఉండాలి. దాంతో పాటుగా మనకు ఖచ్చితంగా ఇంగ్లీష్ లేదా హిందీలో ఖచ్చితంగా ప్రొఫిషియన్సీ అనేది ఉండాలని చెప్పేసి కూడా మనకు టైపింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగానికి సంబంధించి మనకు డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు టైపింగ్ ప్రొఫిషియన్సీలో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా ఖచ్చితంగా డిగ్రీ అనేది మ్యాండేటరీగా చేశారు. సో ఈ యొక్క అన్ని ఉద్యోగాలకు సంబంధించి మనకు డిగ్రీ అయితే కామన్గా తీసుకున్నారు కాబట్టి ఎవరైతే డిగ్రీకి పూర్తి చేస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, టేక్ కేర్, బై బై.